Hello everyone, welcome back to our channel Sri Medha Max Tutorials. ఈ రోజు మనం ఈ వీడియోలో చాప్టర్ నెంబర్ 2 10th క్లాస్ పాలినామియల్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్ సిరీస్ లో సెకండ్ క్లాస్ అయితే చూద్దాం. ఎవరైనా క్లాస్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి చూడొచ్చు. ఇప్పుడైతే మనం క్లాస్ 2 చూసేద్దాం. ప్రీవియస్ క్లాస్ లో అయితే మనం 4 మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు రిమైనింగ్ ఒక 4 or 5 సమ్స్ అయితే ఉంటాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఇఫ్ 3 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు 20. మనకి ఏం చెప్పాడంటే ఆల్ఫా బీటా అనేవి ఈ పాలినామియల్ యొక్క జీరోస్ అయితే y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలానే మనకు ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఏంటది? 3 alpha plus 2 beta equal to 20. Given 3 alpha plus 2 beta equal to 21. మనకి ఇక్కడ ఇచ్చిన f of x ఏంటి? x square minus 6x plus y. Compare ax square plus bx plus c. a equal to 1, b equal to minus 6, c equal to y. Alpha plus beta వాల్యూ ఏం తీసుకుంటాం మనం? చెప్పండి పిల్లలు. minus b by a. Minus of minus 6 by 1 equal to 6. Alpha into beta equal to c by a equal to y. ఈ క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని నేను 1 అనుకుని నేను తీసుకున్న ఆల్ఫా ప్లస్ బీటాని 2 అనుకుంటే సాల్వ్ 1 and 2. 3 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు 20, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 6. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 తీసుకుంటే నాకు ఇక్కడ ఆల్ఫాకి 3 కావాలి, లేదా బీటాకి 2 కావాలి. సో నేను ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఈక్వేషన్ 1 అని చేంజ్ చేయట్లా, అలాగే నోట్ చేసా. ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి 3 ఇంటూ ఆల్ఫా 3 ఆల్ఫా, 3 ఇంటూ బీటా 3 బీటా, 3 into 6 18. ఎప్పుడన్నా మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు చేంజెస్ చేయాలి. మైనస్ 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 3 alpha is cancel. 2 beta minus 3 beta equal to minus beta. 20 minus 18 equal to 2. Beta equal to minus 2. Therefore beta equal to minus 2. Substitute beta in equation number 1. 3 alpha plus 2 into minus 2 equal to 20. 3 alpha minus 4 equal to 20. 3 alpha equal to 4. ఇక్కడ LHS లో మైనస్ చేస్తుంది. నేను RHS కి చేంజ్ చేస్తే ఏమవుతుంది? 4 వాల్యూ అనేది ప్లస్ అవుతుంది. 3 alpha equal to 20 plus 4. 3 alpha equal to 24. ఇక్కడ 3 అనేది ఆల్ఫాని మల్టిప్లికేషన్ చేస్తుంది. నేను రైట్ సైడ్కి మూవ్ అయితే ఏం చేస్తుంది? డివిజన్. ఆల్ఫా ఈక్వల్ టు 24/3. 3 టేబుల్ 24ని 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఆల్ఫా ఈక్వల్ టు 8. దేర్ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు 8, బీటా ఈక్వల్ టు -2. ఇప్పుడు మనం ఈ ఆల్ఫాని కానీ బీటాని కానీ ఇచ్చిన పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం y వాల్యూని చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే f of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ y. నేను ఎందుకంటే బీటా తీసుకుంటున్నాను, బీటా వాల్యూ 2 ఉంది ఎందుకంటే స్మాల్ వాల్యూ. f of -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ -2 ప్లస్ y. -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 12 ప్లస్ y ఈక్వల్ 16 ప్లస్ y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు -16. y వాల్యూ ఎంతమా? -16. మీరు బీటానే కాదు ఆల్ఫా తీసుకుని చేసినా సరే సేమ్ వాల్యూ అనేది వస్తుంది. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ రెసిప్రోకల్స్ ఆఫ్ ది జీరోస్. ఇది కొంచెం ఇంపార్టెంట్ సమ్ అనే చెప్పాలమ్మా. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ రెసిప్రోకల్స్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ f of x. మనకి ఇక్కడ ఒక f of x ఇచ్చాడు. ఈ f of x పాలినామియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెసిప్రోకల్స్తో ఇంకొక పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్వశ్చన్ మీకు క్లారిటీగా అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన పాలినామియల్కి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ జీరోస్కి రెసిప్రోకల్తో వచ్చిన వాటితో ఇంకొక పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది క్వశ్చన్. నౌ గివెన్ f of x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. లెట్ ఆల్ఫా కామా బీటా ఈస్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b by a. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c by a. రెసిప్రోకల్స్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ టు 1 by ఆల్ఫా కామా 1 by బీటా. ఎందుకంటే దీనికి జీరోస్ ఏంటి? ఆల్ఫా కామా బీటా. వీటికి రెసిప్రోకల్స్ ఏంటి? 1 by ఆల్ఫా 1 by బీటా. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు 1 by ఆల్ఫా ప్లస్ 1 by బీటా. ఎల్సిఎం తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా.
ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. సింప్లిఫికేషన్ చేసుకుంటే మైనస్ బి బై ఏ ఇంటూ ఏ బై సి. ఏ విల్ క్యాన్సిల్ మైనస్ బి బై సి. Product of zeros alpha into beta equal to 1 by alpha into 1 by beta. That value 1 by alpha into beta. Alpha into beta value entamma? C by A. 1 by C by A, that means A by C. The polynomial of its zeros 1 by alpha comma 1 by beta is x square minus alpha plus beta into x plus alpha into beta. X square minus alpha plus beta value ఎంత వచ్చింది ఇక్కడ మనకి? మైనస్ b by c into x ప్లస్ a by c ఈక్వల్ టు 0. ఇక్కడ cని ఎల్సిఎం తీసుకుంటే cx స్క్వేర్ మైనస్ bx ప్లస్ a by c ఈక్వల్ టు 0. దట్ మీన్స్ cx స్క్వేర్ మైనస్ bx ప్లస్ a ఈక్వల్ టు 0. నవ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. డివైడ్ ద పాలినామియల్ f of x ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 5 by the polynomial g of x equal to x minus 1 minus x square and verify the division algorithm. ఇక్కడ ఏం చేయాలి మనం? డివిజన్ ఆల్గారిథంని వెరిఫై చేయాలి అండ్ అలాగే ఈ పాలినామియల్తో f of xని డివిజన్ చేయాలి. ఇదేంటి మేడం 2 డివైడెడ్ బై 5, 25 డివైడెడ్ బై 5 ఇలా ఉంటే మనం చేసేస్తాం నెంబర్లు కాబట్టి. పాలినామియల్స్కి డివిజన్ అంటున్నారు ఏంటి? నేను ఇప్పటి వరకు క్లాస్ ఇలా రివిజన్ క్లాసే ఫస్ట్ టైం వింటున్నాను. ఇప్పుడు క్లాస్ వినకపోతే నాకు అర్థం కదా? ఎందుకు అర్థం కదమ్మా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇక్కడ నేను ఉన్నది ఎందుకు? అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ f of x ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 5. దీన్ని ఆర్డర్లో రాసుకోవాలి. ఇదేంటి పాలినామియల్స్కి ఆర్డర్ ఏంటి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. కోఎఫిషియెంట్స్ కాదమ్మా ఆర్డర్ అంటే. మేడం కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ వేరియబుల్కి తోడుగా ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో అది కోఎఫిషియెంట్. వేరియబుల్ నెత్తి మీద ఏదైతే ఉంటుందో అది దాని పవర్స్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. పవర్ షుడ్ బి వెరిఫై ఆర్డర్లీ. పవర్స్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. 3, 2, 1, 0 ఆర్డర్లో పెట్టానా? మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 అండ్ అలాగే g of x. f of xని ఆర్డర్లో పెట్టాను కదా, సరిపోదా మేడం? సరిపోదు తల్లి. g of xని కూడా ఆర్డర్లో చేయాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1. అయ్యో బాబాయ్, పాలినామియల్తో డివిజన్ ఏంటి మేడం? ఎప్పుడైనా 2 పాలినామియల్స్కి డివిజన్ చేసాము అంటే మన టార్గెట్ ఏంటంటే హయ్యర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని 0 చేయడం. ఇక్కడ నా టార్గెట్ ఎక్స్ క్యూబ్ని 0 చేయడం. నా దగ్గర ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇంక ఎక్స్ క్యూబ్ 0 అవ్వాలంటే ఇంకెంత కావాలో ఒక ఎక్స్ కావాలి. యాడ్ చేసేస్తే అయిపోద్దా? అవ్వదు కదా మేడం. మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్తో మల్టిప్లికేషన్ చేశాను, ఇక్కడ నాకు ఎక్స్ క్యూబ్ వస్తుంది కదా. అవి మనం ఇక్కడ రఫ్లో రాసుకోవచ్చు. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ చేశాను అనుకోండి. నాకు ఏమొస్తుంది ఆన్సర్? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. ఈ వచ్చిన ఆన్సర్నే ఇక్కడ రాశాను నేను. ఎక్స్ని ఇక్కడ రాసుకున్నా. అర్థమైందా క్లియర్గా? సైన్లు చేంజ్ చేయాలి కదా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు. ప్లస్ మైనస్ ప్లస్ చేసా. ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ 5ని డౌన్ చేసా. ఇందాక ఏం చెప్పా? ఫస్ట్ దాన్ని 0 చేయడం నా టార్గెట్. ఇప్పుడు దీన్ని 0 చేయడం నా టార్గెట్. నా దగ్గర ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 ఉంది. 2తో చేశాను అనుకో, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1ని మైనస్ 2తో మల్టిప్లికేషన్ చేశాను అనుకో, మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఈ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నోట్ చేసా. క్యాన్సిల్ ప్లస్ 5 మైనస్ 2 ఆన్సర్ ఇస్ ప్లస్ 3. అమ్మ డివిజన్ అయిపోయింది. సమ్ అవ్వలేదు బంగారు తల్లు. వెరిఫై ద డివిజన్ ఆల్గారిథం. డివిజన్ ఆల్గారిథం ఏంటి? ఎప్పుడు చేసేది f of x ఈక్వల్ టు g of x ఇంటూ g of x ఇంటూ q of x ప్లస్ r of x. ఇవేంటో ఇక్కడ రాస్తాను చూడండి. ఇది మనకి ఎక్కువగా బిట్లో అడుగుతాడు. f of x ఈక్వల్ టు g of x ఇంటూ q of x ప్లస్ r of x. ఓకేనా? ఇక్కడ g of x అని నోట్ చేసుకుని g of x ఇంటూ r of x. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 2 మైనస్ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్
-1 into -2 +2 +3 x cube plus 3x square minus 3x plus 5. Both are equal. Verify the division algorithm. Next move on to the next one. For what value of k value find out చేయాలా? ఏమని చేసేస్తాను నేను. ఈజ్ ద పాలినామియల్ f of x. అమ్మో పెద్ద పాలినామియల్ ఇచ్చాడు. కంప్లీట్లీ డివిజిబుల్ బై. కంప్లీట్లీ డివిజిబుల్ అంటే ఏంటి? రిమైండర్ ఏమొస్తుంది నాకు? 0. రిమైండర్ ఏం రావాలి? 0 వస్తే g of x అనేది f of xని కంప్లీట్గా డివిజిబుల్ చేసినట్టు మీనింగ్. f of x నోట్ చేసుకున్నా, g of x నోట్ చేసా, g of x రాసుకున్నాను, f of x ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఉన్నదాన్ని 0 చేయడం నా టార్గెట్. నా టార్గెట్ ఏంటి? ఫస్ట్ ఉన్నదాన్ని 0 చేయాలి. ఇక్కడ నాకు 3x² -5 ఉంది. ఏం చేస్తే x⁴ వస్తుంది? ఇంటూ x² చేస్తే x⁴ అవుతుంది. అంతేనా? బట్ నాకు ఇక్కడ 3 కూడా ఉంది. 3 చేసేద్దాం. డన్. x² చేస్తే ఏమొచ్చింది నాకు? x² ఇంటూ 3x². 3x⁴ x² ఇంటూ -5 -5x². x క్యూబిక్ టర్మ్ ఏం లేదు కాబట్టి నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా 0 రాసుకున్నా. ఈ వీడియో చూస్తే మీలో ఎవరైనా మ్యాథ్స్లో ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ 0 రాసుకోకుండా మీరు సమ్ చేసేయచ్చు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను 0 రాసా. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్లు చేంజ్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నాకు ఇంక ఇక్కడ ఏమొస్తుంది? -9x³ + 6x² + 15xని కేని డౌన్ చేసుకున్నా. ఇప్పుడు ఈ 9x³ 0 చేయడం నా టార్గెట్. ఇక్కడ x ఉంది, ఇంకో 3xతో మల్టిప్లికేషన్ చేస్తే x³ అవుతుందా? 3x ఇంటూ 3x², 9x³. 3x ఇంటూ 5, 15x. సరిపోయింది. ఇక్కడ x² టర్మ్ రాలా నాకు. x² టర్మ్ ప్లేస్లో నేను 0 నోట్ చేసా. క్యాన్సిల్. 6x² + k. ఇక్కడ నా టార్గెట్ ఏంటి? ఫస్ట్ దాన్ని 0 చేయడం. ఇక్కడ ఆల్రెడీ 3x² ఉంది, నాకు 6x² కావాలి. నేను ఏం చేయాలి? 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 3x², 6x². 2 ఇంటూ -5 -10. ఈ రెండు క్యాన్సిల్. k + 10 = 0. ఇదేంటి ఎందుకు సడన్గా 0కి ఈక్వల్ చేస్తారు మేడం? మీరు మీ ఇష్టం వచ్చినట్టు అలా చేసేసుకోవచ్చా? కంప్లీట్లీ డివిజిబుల్ అని అడిగాడు. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? రిమైండర్ ఈజ్ 0. దట్స్ వై నేను రిమైండర్ని 0కి ఈక్వల్ చేసా. ఇక్కడ LHSలో ప్లస్ ఉంది, RHSకి పోతే మైనస్. దేర్ఫోర్ k = -10. ఓకే, లాస్ట్ వన్ ఉంది. ఇది కూడా నేర్చుకుంటే మనం పాలినామియల్స్ నుంచి అన్ని సమ్స్ అన్ని మోడల్స్ కవర్ చేసినట్టు. If 4 is a 0 of the cubic polynomial, find its other zeros. ఇందాక ఏదో చెప్పాను ఒక పాయింట్ ఫస్ట్ వీడియోలో. ఎన్ని జీరోస్ వస్తాయి ఈ ఈక్వేషన్కి? 3. భలే గుర్తుపెట్టుకున్నారు తెలుసా పిల్లలు మీరు? హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అన్ని జీరోస్ వస్తాయి. వెరీ గుడ్, షార్ప్ మైండ్ మీ అందరిది. ఒకవేళ మీ ఎవరికైనా గుర్తు లేకుండా నేను చెప్పినప్పుడే వింటే కనుక గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ అడుగుతాను నేను. f of x = x³ - 3x² - 10x + 24. Alpha = 4. x - 4 is a factor of x³ - 3x² - 10x + 24. ఇది ఫ్యాక్టర్ మేడం, మైనస్ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ నాకు x = 4. దీని వస్తే ఏమవుతుంది? మైనసా ప్లస్సా? మైనస్సే మేడం. అందుకే x - 4 √x³ - 3x² - 10x + 24. x³ - 4x². ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం చెప్తున్నావు ఇందాక నుంచి? నా టార్గెట్ ఫస్ట్ వన్ అని 0 చేయాలి. సో దీన్ని నేను దేంతో మల్టిప్లికేషన్ చేసుకోవాలి? x² ఇంటూ x x³ x² ఇంటూ 4 - 4x². సైన్స్ చేంజ్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. 0 x² - 10xని 24ని డౌన్ చేసా. నా టార్గెట్ xని ఇక్కడ ఫస్ట్ దాన్ని 0 చేయాలి. సో xతో మల్టిప్లికేషన్ చేసా. x² - 4x 0 6x + 24. నా టార్గెట్ దీన్ని 0 చేయాలి. x ఉంది ఆల్రెడీ, 6తో మల్టిప్లికేషన్ చేస్తే 6x + 24 = 0. ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని రిమైనింగ్ జీరోస్ దీన్ని మన ఫార్ములా ఏంటి? f of x = g of x ఇంటూ q of x ప్లస్ r of x. r of x = ఎలాగో 0. g of x ఇంటూ q of x = 0. అయితే g of xని 0కి ఈక్వల్ చేయాలి, q of xని ఈక్వల్ చేయాలి. దీన్ని 0కి ఈక్వల్ చేస్తే x = 4. అది ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఇచ్చిన వాల్యూ. దీన్ని 0కి ఈక్వాలిటీ చేసి రూట్స్ని అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా = 4, బీటా = 2, గామా = -3. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్స్ పిల్లలు.
బాగా రాయండి. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఎంతో ఈజీగా మ్యాథ్స్ సాల్వ్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.